అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2025 సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా. ఈ రకమైన నోములు నోముకుంటున్నారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా రకాల నోముల గురించి వివరించానండి. చివరి వరకు చూస్తేనే అన్ని నోముల గురించి అర్థమవుతుంది. దుర్గాదేవి నోము, కృష్ణాష్టమి నోము, ఆషాఢం బోనాల నోము, మనవడు మనవరాలికి ఇచ్చే నోములు, అన్నా వదినకు ఇచ్చే నోములు, ఆడపడుచుకు ఇచ్చే నోములు వచ్చేసి దుర్గాదేవి నోము. పండుగ మంగళవారం వస్తుందని చెప్పేసి దుర్గాదేవికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు. అయితే దుర్గాదేవి నోముకు ఈ విధంగా పెట్టుకోవచ్చు. దుర్గాదేవి నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి ఒకటి దుర్గాదేవి విగ్రహాలు లేదా అచ్చులు లేదా ఫోటోలు, ఇవి 13 తీసుకోవాలట. రెండవది వచ్చేసి ప్లేట్స్ 13, పసుపు ప్యాకెట్లు 13, కుంకుమ ప్యాకెట్లు 13, ఎర్ర గాజులు 26, అంటే 13 ప్లేట్లలో 2 చొప్పున పెట్టుకోవాలట. ఇంకొకటి ఎర్ర జాకెట్ బట్టలు 13, ఎర్ర అక్షంతల ప్యాకెట్లు 13, నిమ్మకాయలు 13, అద్దాలు 13, బెల్లం ప్యాకెట్లు 13. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలండి. గాజులు మాత్రం 2 చొప్పున పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలట. ఇది దుర్గాదేవి నోము. కృష్ణాష్టమి నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి అటుకులు 13 ప్యాకెట్లు, పెసరపప్పు 13 ప్యాకెట్లు, సెల్లా 13 తీసుకోవాలి, అంటే సెల్లాలు. గోందు దొరుకుతుంది కదండి, గోందు లడ్డూలని చేస్తారు, అవి తీసుకొచ్చి 13 ప్యాకెట్లుగా చేసుకోవాలి. పల్లీలు 13 ప్యాకెట్లు, చక్కెర 13 ప్యాకెట్లు, గులాలు ఉంటాయి కదా, వీటిని కూడా 13 ప్యాకెట్లుగా చేసుకోవాలట. తులసి దళాలు వచ్చేసి 13, తెల్ల పూలు 13, తులసి దళాలు 13 పెట్టుకోవచ్చు, ఎక్కువ కూడా పెట్టుకోవచ్చటండి. పసుపు వచ్చేసి 13 ప్యాకెట్లు, కుంకుమ 13 ప్యాకెట్లు, చక్కెర నోము దొరుకుతుంది కదా, అవి 13 అన్న పెట్టుకోవచ్చు, లేదా చక్కెరను 13 ప్యాకెట్లుగా చేసి అన్న పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా 13 ప్యాకెట్లుగా చేసుకొని ఒక్కొక్క కవర్లోనైనా ప్యాక్ చేసుకోవచ్చు, లేదా ప్లేట్లలో పెట్టుకోవచ్చు, బుట్టలలో పెట్టుకోవచ్చు, డబ్బాలలో పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువు తీసుకొని అందులో పెట్టుకొని, అంటే మనకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకొని నోముకుంటున్నారంట కృష్ణాష్టమి నోము అని. దుర్గాదేవి నోము, ఈ కృష్ణాష్టమి నోము నోముకొని ఎవరికైనా ఇవ్వచ్చండి. ముఖ్యంగా తల్లిగారికి, ఆడపడుచుకు మాత్రం తప్పకుండా ఒక్కొక్క నోము ఇవ్వాలి. మిగతా నోములు ఎవరికైనా పంచుకోవచ్చు. ఇక తర్వాత నోము వచ్చేసి ఆషాఢం బోనాల నోము. నేను ఇంతకుముందు వీడియోలలో జంట బోనాల గురించి చెప్పానండి. ఇక్కడ వచ్చేసి 13 బోనాలు చేస్తారట. దీనికోసమని చెంబులు 13, గురుగులు 13, దానిపైన ప్లేట్లు కూడా తీసుకోవాలట. బియ్యం ప్యాకెట్లు 13, బెల్లం ప్యాకెట్లు 13 అట. ఇలా 13 చెంబులు తీసుకొని చక్కగా పసుపు రాసి అందంగా బొట్లు పెట్టి వాటికి మామిడాకులు కట్టి ఇంకా దానిపైన గురుగులు పెట్టుకోవాలటండి. వాటికి కూడా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకోవాలట. ఈ చెంబులకు కంకణాలైన పోగుదారమైన పెట్టుకోవచ్చట. ఈ కింద చెంబులో వచ్చేసి బియ్యం బెల్లం ప్యాకింగ్ చేసిన ఉంటాయి కదా, అవి 2 ప్యాకెట్లు అందులో పెట్టాలట. ఈ చెంబుల పైన గురుగులు పెట్టి వాటిపైన ప్లేట్ అన్నా పెట్టి లేదా దీప ప్రమిదలైనా పెట్టి అందులో దీపాలు వెలిగించుకోవాలట. ఈ విధంగా మొత్తం 13 సెట్లు చేసుకోవాలటండి. ఇలా 13 సెట్లు చేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలట. ఇలా దీపాలు వెలిగేటప్పుడే ఈ బోనం నోములు నోముకోవాలటండి. ఈ అధిక మాసం నోముల్లో చాలా మటుకు కాయిన్స్ కానీ లేదా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ ఇలాంటివి కూడా పెట్టుకుంటాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాము. ఈ విధంగా నోముకుంటాం కదా. ఇలాంటి నోములలో 1-2 నోములు మనవడు మనవరాలికి, మనవరాలు వరుసైన వాళ్ళకి కూడా ఈ నోములు ఇవ్వచ్చట. ఇక రెండవ నోము వచ్చేసి గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్ల నోము. మన ఇళ్లలో గులాబీ చెట్లు ఉంటాయి కదండి, ఒకవేళ లేకపోయినా చిన్న మొక్క అయినా గులాబీ మొక్క లేదా గులాబీ పువ్వుతో ఉన్న చెట్టుని తెచ్చుకొని ఇంట్లో నోముల దగ్గర పెట్టుకొని దాని కింద గులాబ్ జామున్లు ఒక డబ్బాలో పెట్టి పెట్టాలండి. ఈ గులాబ్ జామున్లు 13 అయినా పెట్టుకోవచ్చు, లేదా 26 గులాబ్ జామున్లు అయినా పెట్టుకోవచ్చు. ఇక మనం ఇచ్చేదాన్ని బట్టి క్యాన్లో కానీ, డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గిన్నెలో కానీ, జబ్బలో కానీ ఏ దాంట్లో అయినా కూడా పెట్టాలి. ఈ విధంగా గులాబ్ జామున్లు పెట్టుకొని దానిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకొని మనవడికి కానీ మనవరాలికి కానీ, మనవరాలు మనవడి వరుసైన వాళ్ళకు కూడా ఈ నోము ఇవ్వచ్చటండి. ఇదే విధంగా మందారం చెట్టు కింద మైసూర్పాకు నోము కూడా పెట్టుకుంటారట. మందారం చెట్టు ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు, లేదా పెరట్లో ఉంటే కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి 13 మైసూర్పాకులు ఒక ప్లేట్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకొని మనవడికి కానీ మనవరాలికి కానీ ఇవ్వచ్చటండి. ఇది మందారం చెట్టు కింద మైసూర్పాకు నోము.
ఇక తర్వాత నోము వచ్చేసి పసుపు చెంబు పాల కడియాల నోమండి. ఆల్రెడీ ఈ నోము గురించి నేను వివరించాను. ఈ పసుపు చెంబు పాల కడియాల నోములో చెంబులో పసుపు పోసుకొని దానిపైన ప్లేట్లు పాల కడియాలు అంటే జిలేబీలు పెట్టుకొని నోముకోవాలి. ఇవి 13 జిలేబీలు పెట్టుకోవచ్చు. ఈ జిలేబీలను మనవడికి కానీ మనవరాలికి కానీ ఇస్తారట. ఇక 5వ నోము వచ్చేసి బొమ్మ బోడిపళ్ళ నోము అండి. ఇది వచ్చేసి చెండూరులో ఉండే అనురాధ గారు పోయిన సంవత్సరం సంక్రాంతికి నోముకొని పెట్టారండి. ఆ వీడియోలో ఈ విషయం ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. చక్కగా బొమ్మ పెట్టారు. బోడిపళ్ళు ఏమేం పోస్తారో అవన్నీ కూడా అంటే యాపకాయలు, రేగిపళ్ళు, జీడిపండ్లు, కాయిన్స్ ఇవన్నీ సపరేట్ గిన్నెలలో పెట్టారు. చక్కగా చిన్న కుర్చీ పెట్టి కుర్చీ పైన బొమ్మ పెట్టారు. ఆ బొమ్మకు ముందర గిన్నెలు పెట్టి ఒక దాంట్లో కాయిన్స్, ఒక దాంట్లో యాపకాయలు, ఒక దాంట్లో రేగిపండ్లు, జీడిపండ్లు, హరిబోటు, చెరుకు ముక్కలు ఈ విధంగా అన్నీ పెట్టారండి. పెట్టి గౌరమ్మను పెట్టి నోముకొని పిల్లలకి ఇవ్వచ్చట. ఇక 6వ నోము వచ్చేసి టెడ్డీ బేర్ల నోమండి. టెడ్డీ బేర్లు తెచ్చుకొని 13 పెట్టుకొని నోముకొని పిల్లలకి ఇస్తున్నారు. మనవడికి కానీ మనవరాలికి కానీ ఇవ్వచ్చు. ఇక తర్వాత నోము వచ్చేసి మినీ కిచెన్ సెట్ అని దొరుకుతాయి కదండి. అవి 13 పెట్టుకొని నోముకొని అందరికీ ఇస్తున్నారు. అంటే మ్యాక్సిమం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో అని ఇస్తున్నారు. లేదా మనవడు మనవరాలి వరుస అయిన వాళ్ళకు కూడా ఇవి ఇవ్వచ్చు. మనం పిల్లలకు నోమిస్తాం కదా, 5 పెట్టి వాళ్ళు కూడా ఇలాంటివి మినీ కిచెన్ సెట్ అని తీసుకొచ్చి పిల్లలకు నోమిస్తున్నారు. బర్త్డే ప్లేట్ నోమండి. ఇది కూడా మన ఛానల్లోనే వీడియో ఉందండి. ఒక ప్లేట్ తీసుకొని బర్త్డేకి కావాల్సిన వస్తువులన్నీ పెట్టి నోముకొని పిల్లలకి ఇస్తారట. ఇక పర్సుల నోమండి. ఈ పర్సులు చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు. ఇలా పర్సులు పెట్టుకొని నోముకొని మనవరాలకి మనవడికి పిల్లలకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక 10వది వచ్చేసి తినుబండారాల నోమండి. దీనికోసం 13 డబ్బాలు తీసుకొని అందులో కనీసం 13 రకాల తినుబండారాలు వేయాలండి. తినుబండారాలు అంటే మనం ఇంట్లో చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా వేయొచ్చు. మనం సంక్రాంతికి ఎలాగో చేసుకుంటాం కదా, చెకోడీలు, యాపకాయలు, సెగోడీలు, ఇంకా మురుకులు, సేగు ఇలాంటి వాటితో పాటు మిగతావి బయట దొరికిన ఐటమ్స్ కూడా ఏమైనా తెచ్చిపెట్టి మొత్తం 13 రకాలు సెట్ చేసి నోముకొని ఇవ్వాలట. తల్లిదండ్రితో సమానమైన అన్న వదినలకు ఏ నోమైనా ఇవ్వచ్చండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్వతీ పరమేశ్వరులు కూడా అన్న వదినకి ఇవ్వచ్చు. అంటే మొదటిగా తల్లిదండ్రికి ఇవ్వాలి, వీలు లేకపోతే అన్న వదినలకు కూడా ఇవ్వచ్చు. ఇంకా అందరూ చెప్పే నోములేనండి. అన్నకు అరిసెలు, వదినకు వంకాయల నోము, అన్నకు అరిసెలు, వదినకు వంకీల నోము ఈ విధంగా పెట్టుకుంటున్నారు. ఇంకా తోడు డబ్బాల నోము నోముకొని అన్నకిచ్చి అన్న వదినలకు కూడా బట్టలు పెట్టుకోవచ్చు. పెద్ద నోములైతే బట్టలు తప్పకుండా పెట్టాలి. ఇంకా పసుపులో పార్వతి, చక్కెరలో శంకరుడు కూడా అన్న వదినలకు ఇవ్వచ్చు. మూల గౌరీ నోము నోముకొని కూడా తల్లిదండ్రులకు లేదా అన్న వదినలకు ఇవ్వచ్చు. తల్లిగారికి ఇచ్చే ఏ నోములైనా కూడా అన్న వదినలకు ఇవ్వచ్చండి. స్వాతి గారు మీరు అడిగారు కదండి అక్కా బావలకు ఇచ్చే నోముల గురించి చెప్పండి అని. అక్కా బావలకు కూడా చాలా రకాల నోములే ఉన్నాయండి. అక్కకు అద్దాల చీరే, బావకు బంతిపూలు, అక్కకు ఐరావతం నోము, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి నోములు కూడా అక్క చెల్లెళ్ళకి ఇవ్వచ్చండి. అక్కకు ఇలా నోములు ఇచ్చేటప్పుడు అక్కకు బావకు కూడా బట్టలు పెట్టుకోవచ్చండి. అది కంపల్సరీ కాదు, మన ఇష్టము. ఇంకా అక్కకు అరిసెలు, బావకు బందర్ లడ్డు అని, బందర్ లడ్డు దొరకకపోతే ఏవైనా లడ్డూలు పెట్టి ఇవ్వచ్చండి. ఇంకా వీటితో పాటు మనం త్రిమూర్తుల నోము నోముకుంటాం కదండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి ఇవి అన్నీ కలిపి నోముకొని ఇలా వరుసైన వాళ్లకు, దగ్గరి వాళ్లకు, భార్యాభర్తలకు కలిపి ఇచ్చామంటే చాలా బాగుంటుందండి. అంటే అక్క బావలకు, బాబాయ్ పిన్నిలకు, అన్న వదినలకు ఇలా దంపతులకు కూర్చోబెట్టి ఈ విధంగా ఆ నోములు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం నోముకునే సంక్రాంతి నోములలో ప్రతి నోము కూడా ఆడపడుచుకు ఇవ్వచ్చండి. ఒకటి వచ్చేసి ఆడపడుచుకి, ఇంకొకటి తల్లిగారికి, ఇంకొకటి బ్రాహ్మణులకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఈ 3 ఈ విధంగా పక్కకు పెట్టి ఇంటి నోము ఒకటి పెట్టుకొని మిగతావి అందరికీ పంచుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకునే నోములు అంటే కుంకుమల నోమండి. 5 రకాల కుంకుమల నోము వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. అందులో బంగారి బొట్టు పెట్టిన కుంకుమ ఆడపడుచుకే ఇవ్వాలండి. ఇంకా బంధు బలగం నోము, శ్రీదేవి భూదేవి నోము, ఇందులో భూదేవి తల్లిగారికి, శ్రీదేవి ఆడపడుచుకి ఇవ్వచ్చు. ఇంకా క్షీరసాగర మదనం నోములో కూడా నీళ్లు ఉన్న చెంబును కానీ లేదా గిన్నెను కానీ ఆడపడుచుకే ఇస్తాము. ధనం ధాన్యం నోములో కూడా ధనం మనం ఉంచుకొని ధాన్యం ఆడపడుచుకి ఇవ్వచ్చు. ఇంకా శ్రీ గౌరీ నోములో నుంచి కూడా వెండి కానీ బంగారం కానీ పెట్టిన గౌరీదేవిని ఆడపడుచుకి ఇవ్వచ్చు. ఇంకా గర్జెలు, గారెల నోములో కూడా గర్జెలు ఆడపడుచుకిచ్చి గారెలు మనమన్నా ఉంచుకోవాలి లేదా బ్రాహ్మణులకైనా ఇవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల నోములే ఉన్నాయండి ఆడపడుచులకు ఇచ్చేవి.
ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పాను. అంతేకాకుండా ఈ సంవత్సరం తప్పకుండా నోముకోవాల్సిన నోములు కూడా వివరించానండి. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా విషయాలు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.